జనతా న్యూస్ 9 కి స్వాగతం। నా పేరు దివ్య। గురువారం నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ నందు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలో భాగంగా వక్ఫ్ రక్షణ సమాజ భద్రత అనే నినాదంతో వక్ఫ్ సవరణ చట్టం 2024ను బీజేపీ గవర్నమెంట్ వెంటనే ఉపసంహరించుకోవాలని ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా SDPI నాయకులు మరియు అతిథులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందులో కలగజేసుకుని ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు తమ ఎంపీలతో వ్యతిరేకంగా ఓటు వేయించాలని కోరారు। గత 15 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి అజెండాను పక్కన పెట్టి మతతత్వ అజెండాను అమలు చేస్తోందని, దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరునిపై ఉందని తెలిపారు। తప్పనిసరిగా గ్రహించాలి। ఇది చాలా ఏమైనా చర్య। ఇప్పటికే దేశాన్ని దోచుకుంటున్నారు। అదానీ అంబానీకి దోచిపెడుతున్నారు దేశము మొత్తము। దేశ పరిస్థితి దిగజారిపోయి, ఆర్థికంగా ఎంతో దిగజారిపోయి పేదరికంలో కింది అట్టడుగు స్థాయిలో ఉంది మన దేశం। పేదరికంలో అట్టడుగు స్థాయి ఉంది। దేశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వము ఆస్తులను, ముస్లిం సమాజం యొక్క ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు। ఇది చంద్రబాబు గారికి మేము కోరేది ఏమంటే, మీరు తప్పనిసరిగా పార్లమెంట్ లో ఈ బిల్లు మద్దతును మీరు ఉపసంహరించాలి। ఈ బిల్లు తప్పనిసరిగా వీగిపోవాలా, లేకుంటే మీకు ఎలా అయితే ప్రభుత్వం ముస్లిం సమాజం సపోర్ట్ గా ఓటింగ్ చేసిందో అదే విధంగా మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటుంది। కూడా పార్లమెంట్ లో పెట్టలేదు, దేశాభివృద్ధి కోసం ఇతర దేశాల నుండి పెట్టుబడి తేలేదు। విద్యా వైద్యం గురించి ఏ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ఎంపీలు కానివ్వండి, బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏ రోజు కూడా దేశాభివృద్ధి మరియు విద్యాభివృద్ధి గురించి ఆలోచించలేదు। ఏ రోజు వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి దళితులపై, ముస్లింలపై, అణగారిన వర్గాలపై దాడులు చేయడం, వారి హక్కులను హరించడం చేస్తున్నారే తప్ప వారికి కావాల్సిన హక్కులను ఇవ్వడంలో భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో నా భారతదేశ పౌరులందరికీ ఎవరికి ఏ హక్కు కావాలి అన్నది ఆలోచించడంలో విఫలమైనారు।